హలో ఎవ్రీవన్, ఎంతగానో ఎదురు చూస్తున్న సెకండ్ ప్యాకేజ్ అయితే వచ్చేసింది. ఇది రావడానికి చాలా టైమే పట్టింది. యాక్చువల్లీ ఫస్ట్ ప్యాకేజ్ వచ్చినప్పుడే సెకండ్ ప్యాకేజ్ వచ్చి అవైటింగ్ ఫర్ క్లియరెన్స్ అని ఉండింది, కస్టమ్ క్లియరెన్స్ అని. బట్ నో నీడ్ టు డూ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అని ఉంది. సో మనం ఏం చేయాల్సిన పని లేదు కదా. సో లెట్స్ సీ, ఒక 2 రోజులు వెయిట్ చేద్దాము అని అనుకున్నాము. ఒక 2 days తర్వాత క్లియరెన్స్ వాజ్ డన్ అని మెయిల్ వచ్చింది. అమ్మయ్య ఇంకొచ్చేస్తుందిలే అనుకున్నాము. ఆ నెక్స్ట్ డేకి కొరియర్ విల్ బీ డెలివర్డ్ బై టుడే ఎండ్ ఆఫ్ ద డే 8 PM అని ఉంది. కానీ ట్రావెల్ హిస్టరీలో చూస్తే అది స్టేటస్ మాత్రం మెంఫిస్ టెన్నెసీ దగ్గరే ఉన్నట్టుంది, అక్కడి నుంచి డిస్పాచ్ అవ్వలేదు. సో ఇంకొక 2 days చూసామన్నమాట. ప్రతిరోజు స్టేటస్ అయితే చేంజ్ అయ్యేది, కొరియర్ అయితే ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి డెలివరీ అవుతుంది అని. కానీ స్టేటస్ మాత్రం అక్కడే చూపించేది. అలా ఒక 2 days తర్వాత మేము ఫెడెక్స్ వాళ్ళకి కాల్ చేసాము, కస్టమర్ కేర్కి కాల్ చేసాము. వాళ్ళు అన్నారు కస్టమ్స్ క్లియర్ అయిపోయింది, మేబీ ఇది ట్రక్లో ఉందేమో ఆన్ ద వే, దట్స్ వై స్టేటస్ అప్డేట్ అవ్వలేదు అని చెప్పారు. మేమన్నాము లేదండి, సిన్స్ 3-4 days సేమ్ ఇదే రిపీట్ అవుతుంది, డెలివరీ డేట్ మాత్రం చేంజ్ అవుతుంది, బట్ స్టేటస్ మాత్రము చేంజ్ అవ్వట్లేదు అని చెప్పామన్నమాట. సో ఆమె కంప్లైంట్ రైజ్ చేసి, ఎస్కలేట్ చేసి కంప్లైంట్ రైజ్ చేశారు. ఆ నెక్స్ట్ డే మాకు ఫెడెక్స్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు అన్నారు మీ ప్యాకేజ్ FDA దగ్గర హోల్డ్లో ఉంది అన్నారు. సో మేము అడిగాము మేమేమన్నా చేయాలా మా వైపు నుంచి అంటే, నో మీరు వెయిట్ చేయడం ఒక్కటే మీరు చేయాల్సింది అన్నట్టు అన్నారు. మేము అడిగాము ఎన్ని రోజులు పడుతుంది, అప్రాక్సిమేట్గా ఎన్ని రోజులకి మాకు డెలివరీ అవ్వచ్చు అంటే, వాళ్ళు అన్నారు మేమేమీ చెప్పలేము, ప్రస్తుతానికి యూ షుడ్ వెయిట్ అని మాత్రమే చెప్పారు. వాళ్ళు అన్నారు అది 2 days అవ్వచ్చు, రేపే రావచ్చు, లేదా 1 month అవ్వచ్చు అని చెప్పారు. ఇంకా చేసేది ఏం లేక మేమేం చేసామంటే, కొన్ని ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ రీల్స్, షార్ట్స్ అన్నీ ఉంటాయి కదా కొరియర్ రిలేటెడ్, అవి చెక్ చేశాను. అందులో ఒకరు సజెస్ట్ చేశారనమాట, ఇట్లా ఇది ప్రియారిటీ నోటీస్ ఫామ్ అనేది ఉంటుంది, అది మనము ఫెడెక్స్ వాళ్ళకు మెయిల్ చేయాలి అని చెప్పారు. సో మేము ఎవరైతే ఈ ప్యాకేజ్ షిప్ చేసి ఉంటారు కదా కొరియర్ వాళ్ళకి కాల్ చేశాను అనమాట. కాల్ చేసి అన్న ఇలా స్ట్రక్ అయిపోయింది FDA దగ్గర, PNSI ఫామ్ అనేది ఇవ్వాలంట అంటే, వాళ్ళు అన్నారు మేము ఆల్రెడీ ఫిల్ చేసి పంపించేసామమ్మా, యూజువల్లీ మేము షిప్ చేసేటప్పుడే ఆ ఫామ్ కూడా సబ్మిట్ చేస్తాము, ఇట్స్ ఓకే, అది నేను మీకు పంపిస్తాను, మీరు వాళ్ళకి పంపించండి అన్నారనమాట. సో అది ఎలాగో నైట్ కాబట్టి మేము మార్నింగ్ ఫెడెక్స్ వాళ్ళకి కాల్ చేసి మెయిల్ ID తీసుకొని PNSI ఫామ్ మెయిల్ చేద్దాం అనుకున్నాము. కానీ అంతలోనే మార్నింగ్ కల్లా మాకు స్టేటస్ చేంజ్ అయిపోయింది. ప్యాకేజ్ అక్కడి నుంచి డిస్పాచ్ అయినట్టు, టెన్నెసీ నుంచి డిస్పాచ్ అయినట్టు మాకు స్టేటస్ చేంజ్ అయింది. ఆ తర్వాత సెకండ్ డేనే 2 daysకి మాకు ప్యాకేజ్ అయితే డెలివరీ అయిపోయింది. ఈ సెకండ్ ప్యాకేజ్లో అయితే మేము మెయిన్ కొన్ని స్పైసెస్, చిల్లీ పౌడరు, కొరియాండర్ పౌడర్, రసం పౌడరు, పులియోగరె పౌడరు, అలాంటివి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తెప్పించుకున్నాము. చాలా కొన్ని తెప్పించుకున్నాము ఫుడ్ ఐటమ్స్, ఎందుకంటే ఈ మధ్య చాలా వింటున్నాము ఇలా లేట్ అవుతుంది, కొంతమందికి నెలల తరబడి రావట్లేదు అని. సో అలా అయితే ఫుడ్ అంతా చెడిపోతుంది కదా అనేసి కొంచెం తక్కువే పెట్టమని చెప్పాము మా అత్త వాళ్ళతో. మెయిన్ చలికాలం అయినందువల్ల ఫుడ్ అయితే ఏమీ చెడిపోలేదు, దేవుని దయ వల్ల అంతా మంచిగానే రీచ్ అయింది. మాకు టారిఫ్స్ అయితే ఏం పడలేదు, ఫస్ట్ ప్యాకేజ్కి పడలేదు, సెకండ్ ప్యాకేజ్కి కూడా టారిఫ్స్ అయితే ఏం పడలేదు. కొంతమంది అంటున్నారు ప్యాకేజ్ డెలివరీ అయ్యాక ఒక 2-3 weeksకి టారిఫ్స్ వస్తాయి అని అన్నారు. ఇంకా ప్రస్తుతానికైతే ఏం రాలేదు, చూడాలి మరి. సో ఇది మా ఎక్స్పీరియన్స్. ఎవరైనా కొరియర్ తెప్పించుకునే వాళ్ళైతే నిరభ్యంతరంగా తెప్పించుకోవచ్చు, మోస్ట్లీ వస్తున్నాయి. ఫుడ్ ఐటమ్స్ ఉంటే మాత్రం కొంచెం డిలే అవుతున్నాయి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని ఉంటే ఏదైనా కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు మెసేజ్ చేస్తాను. థ్యాంక్ యూ.